నమస్తే, నేను కార్తిక్. ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నిన్నటి వరకు కూటమి హడావిడి నడిచిన చోట ఇప్పుడు వైసీపీ మైలేజ్ టాప్ గేర్లోకి దూసుకువెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే అమరావతి నుండి ఢిల్లీ దాకా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్కి చేరింది. ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉన్నారనుకున్న జగన్ ఒక్క పర్యటనతో కూటమి పునాదులు కదిలించారా? పక్కా ప్లానింగ్తో వైఎస్ జగన్ వేసిన అడుగులు ఇప్పుడు కూటమి నేతల్లో వణుకు పుట్టిస్తోందా అంటే ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు అవుననే ఉంటుంది. సో జగన్ దేవరపల్లి పర్యటన ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఒక టర్నింగ్ పాయింట్గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్ను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జగన్ నేరుగా రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనకు జగన్ వెళ్తుంటే జనం బ్రహ్మరథం పట్టిన విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ వైపు జనాలు ఇప్పట్లో రారు అనుకుంటారు, కానీ దేవరపల్లిలో సీన్ రివర్స్ అయింది. రోడ్లన్నీ జనసందోహంగా మారిపోయాయి. జగన్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు వేలాదిగా తరలి వచ్చిన జనాన్ని చూసి కూటమి నేతలు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా కాపులు అడ్డాగా పేరున్న ఆ ప్రాంతంలో వైఎస్ జగన్కు వచ్చిన క్రేజ్, అక్కడ వ్యక్తమైన ప్రజాదరణ చూసి అధికార కూటమి వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చి కొన్ని నెలలు కాకముందే జగన్కు ఈ రేంజ్ ఫాలోయింగ్ ఏంటా అని పొలిటికల్ సర్కిల్స్ ముక్కును వేలేసుకుంటూ ఉన్నాయి. సో వైసీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి కూటమి నేతలు చేయని ప్రయత్నాలు లేవు. గొడ్డల పార్టీ అని, రౌడీలు అని, అరాచక శక్తులు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఎంతగా ప్రచారం చేసినా, ఎన్ని అబండాలు వేసినా ప్రజలు వాటిని అస్సలు పట్టించుకోవడం లేదని దేవరపల్లి టూరు రుజువు చేసింది. ఆరోపణలు ఎన్ని ఉన్నా క్షేత్రస్థాయిలో జగన్ ఇమేజ్ చెక్కు చెదరలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. కూటమి వైపు నుంచి వస్తున్న వ్యక్తిగత విమర్శలను లైట్ తీసుకుంటూ జగన్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ బాధితులకు అండగా నిలబడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ను పెంచే పనిలో పడ్డారు. ఇటు రాష్ట్రంలో జగన్ స్పీడ్ పెంచితే అటు ఢిల్లీలోని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్లు ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చాయి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేంద్ర పెద్దలు నిరంతరం ఆరా తీస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర నిఘా వర్గాలు పంపిన తాజా రిపోర్ట్ ఇప్పుడు అత్యంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కూటమి గ్రాఫ్ భారీగా పడిపోయిందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. పాలనాపరమైన వైఫల్యాలు, హామీల అమలులో జాప్యం, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి ఇవన్నీ కూటమి ఇమేజ్ను డ్యామేజ్ చేశాయని ఆ రిపోర్ట్లో పేర్కొన్నట్టు సమాచారం. అదే సమయంలో విపక్షంలో ఉన్నప్పటికీ వైసీపీ మైలేజ్ ఊహించిన విధంగా పెరిగిందని ఆ నివేదిక స్పష్టం చేయడంతో బీజేపీ అధిష్టానం అలర్ట్ అయింది. సో ఇక్కడే అసలైన రాజకీయం మొదలైంది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి కూటమి మద్దతు ఉన్నప్పటికీ భవిష్యత్ రాజకీయాల కోసం బీజేపీ అధిష్టానం ఇప్పుడే పావులు కదుపుతూ ఉంది. సో అవసరమైతే 2029 సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్ సపోర్ట్ తీసుకునేందుకు వీలుగా ఇప్పటి నుంచో వైసీపీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సూత్రాన్ని బీజేపీ ఇక్కడ పక్కగా అమలు చేస్తుంది. ఏపీలో కూటమి గ్రాఫ్ పడిపోతూ ఉండడం, జగన్ క్రేజ్ అలాగే ఉండడంతో ఢిల్లీ పెద్దల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. దీనికి తగ్గట్లే ఇప్పటికే ఢిల్లీకి రావాలంటూ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల నుంచి పిలిపొచ్చినట్టు అత్యంత నమ్మదగిన వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సో ఏపీలోని తాజా పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై చర్చించేందుకు జగన్ను ఢిల్లీకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సోమవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వైసీపీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. సో సోమవారం నాటి ఈ ఢిల్లీ పర్యటన కనుక ఖరారైతే అక్కడ కేంద్ర హోంమంత్రితో పాటు మరికొంతమంది కీలక నేతలతో జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితితో పాటు తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మొత్తానికి చూస్తే జగన్ సింగిల్ టూర్తో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కిపోయాయి. కూటమి నేతల్లో ఆందోళన కూడా మొదలైంది. కేంద్ర పెద్దల చూపు మళ్ళీ జగన్ వైపు మళ్ళింది. సోమవారం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.